మనతో జనసేన పార్టీ నాయకులు, ఆంధ్ర కన్వీనర్ బాడిద శంకర్ గారున్నారు. వారి రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? అదేవిధంగా ఆంధ్ర రాజధానిగా, రాజకీయ రాజధానిగా పేరుగాంచిన విజయవాడలో వారి ప్రాధాన్యత ఎలా కొనసాగింది? ఎటువంటి కష్ట నష్టాలు పడ్డారు? అసలు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? రౌడీ షీటర్‌గా ప్రాధాన్యతతో ముందుకు ఏ విధంగా ఎళ్లారు? ఇవన్నీ కూడా వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఇప్పుడు బాడిద శంకర్ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది? ఇప్పుడు జనసేనలో విజయవాడ కేంద్రంగా ప్రాధాన్యతతో ముందుకు పోతా ఉన్నారు. కన్వీనర్‌గా ఉన్నారు జనసేనకి సంబంధించి. అసలు బాడిద శంకర్ రౌడీ షీటర్‌గా మారటానికి గల కారణం ఏంటి? విజయవాడ నగరంలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిగా గుర్తింపు పొంది వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఎంతోమంది పేద కుటుంబాలకి ఆయన అండగా ఉంటే ఆయన వెనక మేమందరం కూడా ఆయన వెనక పయనించాం. దాని మీద కష్టాలు నష్టాలు అన్నీ కష్ట నష్టాలే. సుఖాలంటూ ఏ రోజు ఇప్పుడు వరకు కూడా లేవు. ఆయన నాయకత్వంలో పనిచేసినందుకు మాకు చాలా గర్వంగా ఉండేది. ఇప్పటికీ కూడా గర్వపడతానే ఉన్నాం. ఎందుకు రౌడీ షీట్ పెట్టారంటే బెజవాడ నగరంలో కొద్ది యాక్టివ్గా ఉండి పొలిటికల్లో తిరిగితే ఏదో ఒక కేసు మీద వేసేసి ముందు షీట్ పెట్టేస్తారు. ఎందుకంటే పోలీసు దాని మీద ఎందుకులే రిస్క్ అనుకొని అసలు ఎందుకు చేస్తున్నారో ఏంటి? రౌడీజం అంటే ఏంది? రౌడీజం ఏం చేస్తారు? రౌడీజం బెగ్గింగ్ చేస్తారా? రౌడీజం అంటే వాళ్ళ దృష్టిలో రౌడీ షీటర్ అంటే ఎవరు? అసాంఘిక శక్తి. అసాంఘిక శక్తులు. రోడ్డు మీద తాగి పడిపోయి కొట్టుల దగ్గర డబ్బులు వసూలు చేసి లేకపోతే వెళ్ళిపోయేవాడిని కొట్టి వాళ్ళు రౌడీ షీటర్లు. కానీ ఇక్కడ బెజవాడ నగరం వచ్చేటప్పటికి పొలిటికల్ లీడర్లు అందరికి పెట్టారు. వంగవీటి మోహన్ రంగారావు గారికి పెట్టారు. ఇట్లా చూసుకుంటే చాలామంది రౌడీ షీట్లు పెట్టిన వాళ్ళే అంతా పొలిటికల్లో. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళంతా బెజవాడ సీట్లో చాలామందికి రౌడీ షీట్లు ఉన్నాయి, తీసేశారు. ఎవరెవరికి ఉన్నాయి? మల్లాది విష్ణుకు ఉంది, దేవినేని నెహ్రూకు ఉంది. ఎవరికి లేదు, ఎవరికి చాలా ఉపారుడు ఉన్నాయి. ఇంకెవరని ఎమ్మెల్యేలు అందరికీ ఉన్నాయి. ఓకే, ఒక్కళ్ళకి లేవు. రత్నకుమారి గారికి కూడా పెట్టారు. వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయ్యారు, మరి మీరు అవలే. మరి అదే నసీబు. అందరికీ షీట్ అంటే ఆ పోలీసు అక్కడ వ్యవస్థ అలా ఉండేది. ఎవరు వచ్చినా సరే ముందు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేయడమే. దానికి రౌడీ షీట్. కాంగ్రెస్ పార్టీలో మేము రంగా గారి నాయకత్వంలో తిరిగాం కాబట్టి షీట్ పెట్టారు. అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే క్లోజ్ అయిపోయింది మాకు. వంగవీటి మోహన్ రంగా గారితో వారిని ఫాలో అయ్యి నాయకత్వం వహించారు. రౌడీ షీట్ అనేది తెచ్చుకున్నారు. గుర్తింపుగా రౌడీ షీట్ అనేది వచ్చింది. అంటే ఈ ప్రక్రియలో దాదాపు ఈ 40 సంవత్సరాల ప్రక్రియలో అసలు నేను అనవసరంగా వచ్చా దీంట్లోకి, నేను రౌడీ షీటర్గా మారటమేంది, రోజు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం ఏంది, అసలు పోలీస్ స్టేషన్ ఏంది, జైలు ఏంది, నేను నా కుటుంబం నా పిల్లలు అని ఎప్పుడు బాధపడ్డ సందర్భాలు లేవా? ఎప్పుడు బాధపడలేదు. మామూలుగా దీనికన్నా మేము వ్యాపారం చేసుకుంటే ఒక 1000 కోట్లు సంపాదించుకున్నాడు. వ్యాపారం కానీ చేసుకుంటే, వ్యాపారం మీద దృష్టి పెట్టి ఈ టైం అంతా దానికి పెడితే ఎవరిని కూడా ఏ పదవి అడగసరలా. ఈ కమర్షియల్ ఇప్పుడున్న కమర్షియల్ అయిపోయింది రాజకీయాలు. ఎప్పుడు మేము ఇలాగ అయిందని కూడా ఎప్పుడు ఆలోచించలే. అంటే ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు కదా అయిపోయింది. ఎప్పుడు పర్వతనేని ఉపేంద్ర గారు ఏ రోజైతే బెజవాడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారో ఆ రోజు నుంచి కూడా మీరు అనుకున్న రాజకీయాలు అయిపోయినాయి. ఆ రాజకీయాలు మనం చేయాలన్నా సరే తట్టుకోలేం. ఇదివరకు మాకు బెజవాడ నగరంలో ఇప్పటికీ కూడా బెజవాడ నగరంలో డబ్బులు ఇచ్చి ఓటేయించుకునే సందర్భం లేదు ఇప్పటికి స్టిల్. అంటే విజయవాడ రాజకీయాల్లో రాజకీయ నాయకులు
డబ్బులు తక్కువ ఖర్చుతోటి గెలవచ్చు అయితే మీరు చెప్పేదాన్ని బట్టి. ఆ! ఖచ్చితంగా. అంటే ఎక్కువ సామాజిక కోణంలోనే ఉంటాయా రాజకీయాలక్కడ? అక్కడ డబ్బులు బెజవాడ వాసులు ఎవరు గూడా డబ్బులు తీసుకొని ఓటేయరు. ఓటేస్తారంతే. ఏ రోజు గూడా డబ్బులు ఆశించరు. ఎవరైనా నేను గెలవాలి అనుకోని డబ్బులు పంచినోళ్ళ నుంచి మనమేం చేయలేం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే బెజవాడ నగరంలో డబ్బులు పంచిన సందర్భం లేదు. రాదు గూడా అక్కడ. ఏదో మాస్‌లో అంటే ఎవరెవరోళ్ళు ఇచ్చుకుంటారు ఆళ్ళు. మనం గెలవాలనుకోని. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరు గూడా డబ్బులు పంచల. ఇప్పుడు మీరు స్వర్గీయ రంగా గారితో ఉన్న సందర్భంలో వారితో బాగా మీకు ఆనందాన్నిచ్చే సంఘటన ఏదని చెప్పండి? అంటే వారితో కలిసి ప్రయాణించేటప్పుడు గానీ, ఇద్దరు కలిసి ఎళ్ళేటప్పుడు గానీ, ఆయన పాల్గొనే కార్యక్రమంలో మీరు గూడా ఎళ్తున్న సందర్భం గానీ. మాకు పాల ఫ్యాక్టరీ అని విజయ పాల ఫ్యాక్టరీ ఉంది మాకు. మా ఏరియాలో ఉంటది ఆ పాల ఫ్యాక్టరీ. 25 పైసలు లీటర్‌కి పెంచారు. ఒక లీటర్‌కి 25 పైసలు పెంచగానే తెలియగానే ఆయన మా ఏరియాకి అక్కడ ధర్నా అని పెట్టుకొని అక్కడికొచ్చేసారు. మేము మా సెంటర్ నుంచి కోలాహలంగా తీసుకొనెళ్ళి అవుట్లు, గీట్లు కాల్చి తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టాం. పొద్దునకి పావలా తగ్గిచ్చేశారు. అలాగా బీసెంట్ రోడ్‌లో వర్తకులు బళ్ళు అయన్నీ పెట్టుకుంటే అయి గూడా పోలీస్ కమిషనర్ అప్పుడున్న ఎస్పీ అప్పుడు మాకు కమిషనరేట్ కాదు. ఆయనొచ్చి ఆ బళ్ళు మొత్తం తీయించేస్తే 24 గంటలు కూర్చున్నారక్కడ. ఎవరు నాయక్ గారా? నాయక్ గారే. నాయక్ గారే అనుకుంటా. హ్మ్. మొత్తం తీయించేసాడు. దాని మీద పెద్ద ఉద్యమం జరిగింది. అట్లాగే బస్సు రేట్లు పెంచడం గాని, ఇట్లాంటియన్నీ గూడా ఈ ఈ వీరి నాయకత్వంలో మనం పనిచేయాలని ఆ రోజే మాకు ముద్ర పడిపోయింది. మీకు రాధా గారితో పరిచయం ఉందా? మన రాధా గారి బ్రదర్ లేదు. పెద్దాయన. లేదు. లేదు. హ్మ్. లేదు. రాధా గారితో పరిచయం లేదు. ఆయన చనిపోయినప్పుడు మట్టుకు మేము బాగా విన్నాం. గూను రాధా గారిని చంపేశారు. హ్మ్. అనంటే మా ఏరియాకి తీసుకొచ్చారు ఆ బాడీని. హ్మ్. వన్ టౌన్ ఏరియా బోడోమోటల దాకా తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్లారనేది హ్మ్. రోడ్డు మీదకి జనం బాగా వచ్చి ఉన్నారు. హ్మ్. అంతేగాని చూడలే నేను. ఇప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు మీరున్నారా? ఎళ్లారా? నేను ఆ రోజు మాలేసుకొనున్నా. అమ్మవారు మాలేసుకొనున్నా. హ్మ్. నైటు వారితో మాట్లాడి పొద్దున్నే సుధీర్ గారు వస్తున్నారు. మీరందరూ రండి పొద్దున్నే మీరెళ్ళిపోండి అన్నారు. 10కి మేము మా ఇళ్ళకెళ్ళి పొద్దున్న 4కే లేస్తా నేను. హ్మ్. స్వతహాగా నేను అమ్మవారి భక్తుడిని. మాలేసా. నాకు తెలియగానే అక్కడికెళ్ళాం. ఎళ్ళాడు దారంతా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు మీకు మేమెళ్ళేటప్పటికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకొచ్చేసారు అదే బాడీని. అన్న మీకు రౌడీ షీట్ ఇచ్చారు గదా! ఎటువంటి వివాదాలు ఉన్నప్పుడు ఇచ్చారు? అంటే మీరనేది ప్రజా సమస్యలు పోరాడతాం కాబట్టి ఇచ్చారని. అంటే ఏమన్నా మర్డర్‌లున్నాయా మీయి? ఏ మర్డర్ మర్డర్ పెట్టారు మర్డర్‌లని అన్నీ అదే. పెట్టేసారు. పెట్టని కేసు అంటూ ఐపీఎస్ సెక్షన్‌లో ఏ అయితే ఉన్నాయో అన్నీ పెట్టారు. అంటే ఎన్ని హత్యల కేసుల్లో ఉన్నారు? ఏ హత్యలేం కాదు 307స్ ఇయన్నీ పెట్టారు. ఒక మర్డర్ కేసులో కూడా పెట్టారు. అన్నీ ఎప్పుడో 25 సంవత్సరాలయింది అన్నీ పోయి. హ్మ్. గాలి తుఫాన్‌లాగా వచ్చి గాలి తుఫాన్‌లాగా ఎళ్ళిపోయినాయి. హ్మ్. ఎట్ట సాగింది రాజకీయాల్లోకి? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారనేది చెప్తా ఉంటారు. అంటే ఏమేం బాధ్యతలు నిర్వహించారు? నేను నగర అధ్యక్షుడు చేశా. నగర అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉండగా చేశా. అంటే కాంగ్రెస్ పార్టీకి 2000 నుంచి 2004 వరకు రోడ్డు మీదే ఉన్నా నేను. ప్రతి సమస్య మీద. బెజవాడలో ఏ సమస్యొచ్చినా, రాష్ట్రంలో ఏ సమస్యొచ్చినా ముందు మేము మా నిరసన గళం బెజవాడ నగరం నుంచే ఇచ్చేవాళ్ళం. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో బాగా ప్రాధాన్యత ఉంది. మంచి ప్రాధాన్యత ఉంది. బెజవాడ అంటే రాజకీయ రాజధాని కదా! హ్మ్. దాని మీద మంచి ప్రాధాన్యత ఉండేది. రాజశేఖర రెడ్డి గారు పిలిసి మళ్ళీ భుజం మీద చేయేసి ప్రెసిడెంట్ బాగా చేస్తున్నావు అనేవాళ్ళు. అలాగే యువజన ప్రెసిడెంట్ గాని ఎవరొచ్చినా సరే చాలా మంచిగా చూసుకుండేవాళ్ళు. మంచి కాంగ్రెస్ పార్టీలో మంచి గౌరవం దక్కింది నాకు. ఎందుకు విజయవాడ నగర సిటీ అధ్యక్షులకి అంత ప్రాధాన్యత ఉంటది? ఇప్పుడు అంతకుముందు రంగా గారు కూడా చేసిన సందర్భంలో గూడా నగర అధ్యక్షులుగానే చేశారు వారు గూడా. అవును. ఎందువల్ల? నగర అధ్యక్షుడు కాదు. పొలిటికల్ సెంటర్ అది. అందుకే ఎవరికైనా ఒకళ్ళకి అన్యాయం జరిగిందంటే ముందు గళం విప్పుతారు.
రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. మా బెజవాడకే ఉంటది. బెజవాడ మీద ఫోకస్ ఎందుకు రాజకీయాల్లో ఉంటదంటే, ముందు ఎవరైనా సరే గళం ఇప్పి మాట్లాడతారు. దాని గురించి రాజకీయాలకి ప్రత్యేకత ఉండదక్కడ. ఇప్పుడు జనసేన బాధ్యతల్లో ఉన్నారు. ఏ విధంగా ఉంది జనసేన నాయకత్వం, అధిష్టానం? అంటే నేను స్వతహాగా కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకెళ్ళాను. నాకు చిరంజీవి గారంటే మంచి అభిమానం. దాని మీద నేను ప్రజారాజ్యంలోకి ఎళ్లి బెజవాడ 3 గూడా గెలవాలనేది నా కోరిక. అలాగే బెజవాడ 3 గెలిసి ఒక్కటి చేజారిపోయాం. రంగారు అబ్బాయి రాధాకృష్ణ. దాని మీద చాలా కుట్రలు జరిగినియి. ఓడించాలని. ఎవరు చేశారు? అప్పుడున్న ఎంపీ, అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే. అంటే వారి పార్టీకి వారు న్యాయం చేయాలనేది వాళ్ళ అంతే గదా! ఎదట పార్టీ వాళ్ళు ఓడిపోవాలనే చూస్తారు, గెలవాలని చూడరుగా. వాళ్ళు కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా రాధా దొరికిపోయాడు. మేము 2 నాకు ఇచ్చిన బాధ్యత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గెలిపించమని. అది వంగవీటి రాధాయే చెప్పాడు నాకు. ఇది నువ్వు గెలిపించొద్దు, నా కాన్స్టిట్యున్సీలో గూడా మీరెవరు రావద్దు, అక్కడే ఉండండని. అంటే కొత్తగా వచ్చాడు ఆ కుర్రోడు ఎల్లంపల్లి సీను. గెలిపించాలంటే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పీఆర్పీకి వెళ్ళి అది 8,000 మెజార్టీతో గెలిపించుకున్నా. తర్వాత అదే వెల్లంపల్లి మీతో ఆ స్నేహభావం లేనట్టుంది కదా? అసలు నెలకే వెళ్ళిపోయారు ఆయన. నెలకే బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పటికి ఇంకా రాజశేఖర గారు 3-4 నెలలు అవుతుంది. 6 నెలలకు చనిపోయారు కదా. వెంటనే ఈయన కాంగ్రెస్‌లోకి చిరంజీవి గారితో పాటు వెళ్ళిపోవడం. చిరంజీవి గారు వెళ్ళారు కాబట్టి వారితో పాటు వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి కట్టు. ఈ ఈ సంవత్సరం కొలాప్స్. ఇక ఎవరిని గెలిపించినోళ్ళు గానీ, ఉన్నోళ్ళు గానీ ఎవరిని కూడా రానివ్వలే. అంటే ఆయన ఒక వ్యాపారవేత్త. వ్యాపారంగా చూశాడు. మీకు వెల్లంపల్లితో ఇప్పుడు ఆ సంబంధాలున్నాయా వారితో? మంచిగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. ఎవరితో శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ విమర్శలు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అధికారం ఉందని మాట్లాడారు మదంతో. ఇప్పుడు మాట్లాడమని ఇళ్లల నుంచి కూడా రావట్లా. మేము అధికారం ఉన్నా మీకు అధికారం ఉంది, మరి వైసీపీ నేతలు ఎందుకని మాట్లాడలేదు? వాడేదో చెత్త మాటలు మాట్లాడాను, మేమెందుకు మాట్లాడతాం? మేము ఎప్పుడూ అలాగే మాట్లాడాము. చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఏమనాలో అదే అనేవాళ్ళం. నీ పరిపాలన బాగోలేదు అనేవాళ్ళం. అంతేగాని ఇళ్ల మీద అంటే ఏ విధంగా నచ్చలేదు మీకు వైసీపీ ప్రభుత్వ పాలన? అంటే పూర్తి స్థాయి వెల్ఫేర్ యాక్టివిటీ, ప్రజల కోసం అనేక పథకాలతోటి ముందుకు పోయింది వైసీపీ. ఇంతమంది అరెస్ట్ చేస్తుంటే మీకు తెలియట్లేదా? ఎందుకు బాగలేదా? ఒక స్కామా, మందు స్కాము, మట్టి స్కాము. అసలు స్కాములు లేనిది ఏ పథకంలో కూడా స్కామ్ లేకుండా లేదుగా. ఎక్కడైనా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? అంటే రాజకీయ కక్షతోటి చేస్తున్నారు అనేది వైసీపీ విమర్శ. మేమేం చేసాం? వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో దాంట్లో అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వారు. అదే పోలీసు వారు అరెస్ట్ చేస్తున్నారు, అదే పోలీసుని. అంటే అన్న అధికారులను కూడా అరెస్ట్ చేయటం కరెక్ట్ అంటారా? మరి ఇప్పుడు ప్రభుత్వాధినేతలు ఏం చెప్తే చేస్తారు అధికారులు. అంటే అధికార యంత్రాంగాన్ని బాధ్యత చేయడం ఎంత మట్టి కరెక్ట్ అంటారు? ఈరోజు వైసీపీలో ఉన్నవాళ్ళు రేపు టీడీపీ, తర్వాత టీడీపీలో వచ్చి మంత్రులు అవుతున్నారు. వైసీపీలో ఉన్న ఎంపీలు టీడీపీకి ఎంపీలుగా మారారు. వైసీపీలో ఎమ్మెల్యేలు టీడీపీకి వస్తున్నారు. రేపు ప్రభుత్వం మారితే పోయినసారి ప్రభుత్వం మారంగానే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. దీంట్లో అధికారులను సామాన్యులు ఏం చేస్తారు? అధికారుల మీద టార్గెట్ ఎంత మట్టి కరెక్ట్? జగన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు ఏ అధికారులను అరెస్ట్ చేశారు గుర్తుందా మీకు? వాళ్ళు అధికారులేగా. శ్రీలక్ష్మి అధికారి కదా, ఐఏఎస్. ఎందుకు అరెస్ట్ చేశారు? చేశారు కదా అరెస్ట్. తప్పే ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పే కదా.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినా తప్పే. ఇప్పుడు ఈ అరెస్టులన్నీ రాజకీయ కక్షతో కాదంటారా? పొరపాటున కూడా కాదు. హ్మ్. ఇప్పుడు మందు స్కామ్ ఉంది. ఆ కసిరెడ్డి అనేవాడిని తీసుకొచ్చారు. హ్మ్. వాడు మొత్తం చెప్తున్నాడుగా ఎవరికి ఎంత ఇచ్చాం. ఇగో ఆయనకు 60 కోట్లు పంపించా, ఈయనకో 50 కోట్లు పంపించా. ఈ షేర్ కంపెనీలకి, జ్యువెలరీ షాపులకి, పెద్ద పెద్ద షోరూములకి డబ్బులు పంపించడం దేనికి పంపించారు? పెట్టుబడులకి. ఇక్కడ డబ్బులు. నువ్వు ఇదివరకు ఆంధ్రాలో ఉన్న బ్రాండ్లు ఏవి కూడా అన్నీ తీసుకొచ్చారు. అన్నిటిలో వాళ్ళ కమిషన్ వాళ్ళు ఇవ్వనన్నారు. వీళ్ళే బ్రాండ్లు పెట్టేసుకొని వీళ్ళే అమ్మేసుకున్నారు. వచ్చిన డబ్బులంతా దోసేశారు. దాంట్లోనే విచారణ జరుగుతుంది అంతా. అంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన ఏముంది? మేము చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో మేము చెప్పినవన్నీ ప్రజలకు చేస్తున్నాం. ఏది రహదారులు ధ్వంసం చేశారో రహదారులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొత్తం ఈ పల్లెల రోడ్లన్నీ కూడా ముస్తాబు చేశాం. బ్రహ్మాండంగా చేశాం. ఇప్పుడు మాకు అందరికీ కావాల్సింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం. రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది. ఈ 2 కంప్లీట్ అయితే హైదరాబాదు తలదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ తయారవుద్ది. సాధ్యమా హైదరాబాద్ ఖచ్చితంగా పట్టుద్ది. 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ 5 ఏళ్ళలో నిర్మాణం జరిగినాయి అనుకో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి. అమరావతి నిర్మాణం జరగచ్చు కానీ హైదరాబాద్ తలదన్నట్టు ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? అంటే అంత పెద్ద విస్తీర్ణంలో హైదరాబాద్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మాకు ఎక్కువ ఉంది. మాకు ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి కదా. యూనివర్సిటీలు వస్తాయి, మాల్స్ వస్తాయి, థియేటర్స్ వస్తాయి, ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి. దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఉద్యోగం చేసి అక్కడే ఉండాలి కదా. మనం చూసిన హైదరాబాదేగా 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చేసేదంతా ఎక్కడోళ్ళు ఆంధ్ర వాళ్ళే ఇక్కడ చేసేదంతా. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలంటున్నారు. మీరేమంటారు మరి? వారి ఆలోచనలు ఏముంది? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, లేకపోతే దొంగల చేతికి వెళ్ళిపోద్ది రాష్ట్రం అనేది వారి ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని లేదా జనసేన? ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యా. జరుగుద్ది ఏముంది? మరి ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడే ఉండాలి ఇంకో 2 సార్లు. ఇప్పుడు ఏమైనా ఇందులో డిస్టర్బెన్స్ జరిగితే మళ్ళీ ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళిపోద్దని ఆయన భావన, ఆయన ఆవేదన. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకునే చేస్తున్నారు. సొంత డబ్బులు చాలా ఇటుకి ఆయన డబ్బులు ఎక్కడికి వెళ్ళినా సరే 5 లక్షలు. పవన్ కళ్యాణ్ అన్న ఎట్లా ఏమంటున్నారంటే సుదీర్ఘ నాయకత్వం, 40 సంవత్సరాల అనుభవం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అనే నిదర్శనం. వీటి ద్వారా ఇంకో 10-15 సంవత్సరాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగాలంటున్నారు. కానీ జన సైన్యం ఏమంటుంది? రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారే సీఎంగా ఉండాలని జన సైనికులు అంటా ఉన్నారు. అంటే రెండిటికి తేడా ఉంది కదా. సరే, ఒక కుటుంబం 10 మంది, తండ్రి పోషిస్తున్నాడు అందరినీ. తండ్రి దాంట్లో చంద్రబాబు గారు ఉన్నారు. ఎవరైనా డిస్టర్బెన్స్ అయితే కుటుంబం కొలాప్స్ అయిపోద్ది అనేది ఆయన ఇంటెన్షను. ముందు ఈ కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అందుకని ఆయన తగ్గి ఆయన ఈ కూటమిని కలిపిందే పవన్ కళ్యాణ్ గారు. వారి నాయకత్వంలోనే వీరంతా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇంత విజయం సాధించిందంటే వారే దీనికి ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. ఎంత పెద్ద మనసు ఉంటే ఆయన జైల్లో ఉంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లో కూర్చుంటారు. అది తథ్యం. ఓకే అండి, ఇది వాడి శంకర్ అన్నతోటి ఇంటర్వ్యూ. రాబోయే కాలంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారో రాష్ట్రానికి మరో 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనే వ్యాఖ్య చంద్రబాబు గారికి ఉన్న అనుభవం దృష్ట్యా ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం
అభివృద్ధి చెందుద్దని, హైదరాబాద్కు ప్యారలల్గా అమరావతి రాజధాని తప్పనిసరిగా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మన ఇంటర్వ్యూలో పాల్గొన్న బాడి శంకర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి.